వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. నా ఫ్రెండ్ ఒక అతను ఒక లాంగ్ డిస్టెన్స్ ఒక 20 అవర్స్ ప్రయాణం చేశాడండి ఒక దేశానికి. అంటే ఒక అమెరికాయో లేదంటే ఒక ఆస్ట్రేలియా అంత దూరం వెళ్ళాడు. ఒక 20 అవర్స్ జర్నీ చేశాడు. అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సిక్ అయిపోయాడు. ఫీవర్ వచ్చింది, ఒళ్ళు నొప్పులు. ఏంటి ఏమైందంటే ఫ్లైట్లోనే వెళ్ళాడు 20 అవర్స్ లాంగ్ జర్నీ చేశాను, ఆ ఒళ్ళు నొప్పులు ఫీవర్ అని చెప్పాడు. ఏమైంది అని అడిగాను. అడిగితే ఆ డాక్టర్ చెప్పారంట యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అందుకే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఫీవర్ వచ్చింది, లేదంటే అయ్యో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్పాడు. ఎందుకు నేను అడిగాను, ఏంటి యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చిందంటే కారణం ఏంటంటే ఇతను ఈ 20 అవర్స్ కూడా టాయిలెట్కి వెళ్ళకుండా, అంటే వాటర్ తాగితే టాయిలెట్కి వెళ్ళాలి, టాయిలెట్కి వెళ్ళాలంటే అతను ఏమో టాయిలెట్స్ ఎలా ఉంటాయో, అంటే ఎయిర్పోర్ట్లో కూడా టాయిలెట్స్ ఎలా అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అవి కూడా ఎలా ఉంటాయో ఇతనికి అనుమానం. దాంతో ఏమైంది, టాయిలెట్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో వాటర్ తీసుకోవడం మానేశాడు. ఎప్పుడైతే వాటర్ తీసుకోలేదో చక్కగా హాయిగా టాయిలెట్కి వెళ్ళక్కర్లేదు, మనం హాయిగా కూర్చున్న చోట ఉండొచ్చు అని చెప్పేసి అతని అభిప్రాయం. చూడండి ఎంత యూరిన్ ఇన్ఫెక్షన్ అలా వచ్చిందో. కానీ ప్రయాణం చేస్తున్నంతసేపు కూడా మనం ప్రయాణం చేస్తాము, యూరిన్ రాదు, కానీ వాటర్ తీసుకుంటాం. అదో టెక్నిక్ అనమాట అది. ఈ టెక్నిక్ అని మీకు తెలిసింది కదా, ప్రయాణంలో కూడా వాటర్ తీసుకోవచ్చు, యూరిన్ తయారవ్వకుండా, యూరిన్కి వెళ్లకుండా కూడా. పోనీ అటువంటి అనుమానం ఉందనుకోండి, అది టాయిలెట్ సరిగ్గా ఉండవు, లేకపోతే ఎవరో వెళ్ళారు, క్లీనింగ్ లేదు, అక్కడ స్మెల్ వచ్చేస్తుంది, బాబు మేము వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే వాటర్ తీసుకోవడం మానేయకూడదు. ఒక టెక్నిక్గా తీసుకోవాలండి. వాటర్ తీసుకుంటారు, యూరిన్ తయారవ్వదు, మీరు టాయిలెట్కి వెళ్ళక్కర్లేదు, కానీ వాటర్ తీసుకుంటారు, ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు. ఏంటి ఆ టెక్నిక్ అంటే చాలా సింపుల్, అందరూ తెలిసిన టెక్నిక్. ఇది ఒక లీటర్ బాటిల్ ఉందండి. ఇది ఏం చేస్తాం మనం, ఒకేసారి ఎక్కువ నీళ్ళు తాగామనుకోండి, ఇది బాడీకి ఎంత కావాలో అంత వాటర్ తీసుకుని మిగతాది ఏమవుతుంది, యూరిన్గా తయారవుతుంది. ఎక్సెస్ వాటర్ యూరిన్గా తయారవుతుంది. మనం ఎక్సెస్ వాటర్ తీసుకోము, బాడీకి ఎంతైతే కావాలో అంతే వాటర్ తీసుకుంటాము. ఎలా, మనం ఒక 2 గుక్కుల్లో లేకపోతే నోటికి సరిపడా అంత నీళ్ళు తీసుకున్నాం. మీకు నోరు పెద్ద, ఎంత నోరు పెద్దదైతే అంత తీసుకుని కొద్దిగా అలా 2 గుక్కిలు తీసుకుని తాగాం. లోపలికి ఎప్పుడైతే వాటర్ వెళ్ళిందో లోపల చాలా వేడిగా ఉంటుంది, మనకు తెలుసు. అది వెంటనే అది ఆవిరిగా మారుతుందండి. బాడీకి కావాల్సినంత వాటర్ సప్లై అవుతుంది, తర్వాత అది ఏమవుతుంది, ఒక వేపర్గా తయారవుతుందండి. దానివల్ల యూరిన్ తయారవదు. ఇలాగా 4 అవర్స్ 5 అవర్స్ 6 అవర్స్ మీరు జర్నీ చేసినా, ఎన్ని అవర్స్ జర్నీ చేసినా నీకు ఫైనల్గా ఎప్పుడో 5 అవర్స్కో 6 అవర్స్కో ఒకసారి టాయిలెట్కి వెళ్ళవలసి వస్తుంది. మామూలుగా అయితే ఏంటి, జర్నీలో అలా తాగుతూ ఉంటాం, టాయిలెట్కి వెళ్తుంటారండి. కానీ ఇక్కడ ఏంటి, మనం టాయిలెట్ అవ్వకుండా, టాయిలెట్ రాకుండా వాటర్ తీసుకుంటాం, బాడీకి కావాల్సినంత వాటర్ కూడా సప్లై అవుతుంది, ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు. ఇది టెక్నిక్ అనమాట అండి. ఈ టెక్నిక్ తెలియక అసలు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే నేనైతే ఏం చేస్తాం, ఎక్కువ వాటర్ తీసుకుంటాం, జర్నీలో ఎక్కువ వాటర్ తాగుతుంటాం, ఎందుకంటే టాయిలెట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి. టాయిలెట్ ఫెసిలిటీ లేకపోతే కొద్దిగా మనం మనం రకరకాల టెక్నిక్స్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అవి, దాంట్లో కూడా అనుమానం పడితే మనం ఏం చేయలేం, ఒక్కొక్క మనస్తత్వం. అయితే ఇక్కడ మనం యూరిన్ తయారవకుండా తీసుకునే విధానం ఇది. తప్పకుండా మీరు ఇలా ప్లాన్ చేయండి. మీరు ప్లాన్ చేసేసి చక్కగా, అంటే యూరిన్ తయారవకుండా వాటర్ తీసుకుంటారు. ఎన్ని అవర్స్ అయినా మీరు వెళ్తే మ్యాక్సిమం 6 అవర్స్ 7 అవర్స్ తర్వాత ఒకసారి వెళ్ళవలసి వస్తుందేమో, అంటే ఇది వాటర్ తీసుకుంటే. అలాగా 2-3 లీటర్స్ మనం జర్నీ చేసినంత కూడా కొద్దిగా తాగుతాం వాటరు, బాడీకి సరిపడంత వాటర్ తీసుకుంటాం, ఎక్సెస్ వాటర్ తీసుకోము, దాంతో యూరిన్ తయారవ్వదు, యూరిన్కి వెళ్ళవలసిన పని ఉండదు, చక్కగా ఇన్ఫెక్షన్స్ ఉండవు, చక్కటి మనకి ప్రయాణం చేయొచ్చు. ఈ విధంగా ప్రయాణంలో కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు అండి, ఇది ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది. అంటే టాయిలెట్స్ ఎక్కువ వాటర్ తీసుకోరు. ఏమంటారంటే అదే ప్రాబ్లం, టాయిలెట్స్ ఉంటాయి ఉండకపోతాయి, మేము జెంట్స్ అయితే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంటారు, లేడీస్ అలా చేయలేరు కదా. అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేడీస్ కూడా ఎక్కువ వాటర్ తీసుకోరు. కానీ ఈ ప్రయాణంలో ఈ టెక్నిక్ ఉపయోగించండి, కొద్దిగా తాగండి. ఎవ్రీ 15 మినిట్స్కో 20 మినిట్స్కో 30 మినిట్స్కో వాటర్ తీసుకోండి. మీకు దాహం వేయదు, మీకు బాడీకి కావాల్సిన వాటర్ వస్తుంది, యూరిన్ తయారవదు. మరొక వీడియోతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.